హలో అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ స్వీటీ వచ్చేసి ఎగ్ తోటి కేక్ని చేస్తుంది. చాలా సింపుల్గా అలాగే ఈజీ ప్రాసెస్ని చేసిందండి తను. అయితే ఇది వచ్చేసి మా సహస్ర కోసం స్పెషల్గా చేస్తున్న కేక్ అనమాట. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ 4 ఎగ్స్ని తీసుకున్నాము. 4 ఎగ్స్ని తీసుకొని దాంట్లో వైట్ని అలాగే ఎల్లో కలర్ని రెండింటిని 2 బౌల్స్లో వేసుకొని సపరేట్ చేసి వాటిని సపరేట్గా బీట్ చేసుకున్నాము. నేను ఇక్కడ బ్లెండర్ మిషన్ తోటి అయితే చేస్తున్నానండి. దాన్ని ఒక 10 మినిట్స్ చేస్తే సరిపోతుంది, మంచిగా వస్తుంది. ఒకవేళ మనకి దగ్గర ఈ బ్లెండర్ మిషన్ లేకపోతే మనం మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎంత వీలైతే అంతసేపు చేసుకోవాలండి హై స్పీడ్ మీద. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, మంచిగా ప్లఫీగా వచ్చింది కదా. మనము ఎగ్ ప్లఫీ ఆమ్లెట్ కూడా చేసుకున్నారు కదా, అది కూడా ఇలా చేసుకోవచ్చు. ఇందాకడ మనం ఎల్లో కలర్ని సపరేట్ చేసాం కదా, ఆ ఎల్లో కలర్ది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ 4 ఎగ్స్ ఎల్లో కలర్ది కూడా దీంట్లో వేసేసుకొని రెండింటిని కూడా కలిపి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా నేను ఇక్కడ హై స్పీడ్లోనే చేస్తున్నాను, రోల్ చేసుకుంటా. మా సహస్ర ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఇంకెప్పుడు అవుతుందా అని. పొద్దునుంచి దాని బుర్ర అయితే తినేస్తుంది. ఇక్కడ 4 ఎగ్స్కి నేను ఇక్కడ 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. అంత మనకి అడ్జస్ట్ అయ్యేదంతా చూసుకోవాలి స్వీట్ని. మాకైతే అంత అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను మైదా కూడా తీసుకున్నాను. ఒక 150 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకొని దాన్ని కూడా మనం ఫస్ట్ జల్లిల్లో వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోకుండా జల్లిల్లో వేసుకొని చక్కగా జల్లించుకోవాలి. దీన్ని ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయన్నమాట, చిన్న చిన్నవి. ఇవన్నీ వేసుకొని మనము చక్కగా దీన్ని మనం మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలండి. జాగ్రత్తగా హై స్పీడ్ మీదనే బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. మనం బ్లెండ్ చేసుకుంటుంటేనే ఆటోమేటిక్గా మనకి టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోతుంది. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన ఎగ్ తోటి ఇంచక్కా వచ్చింది. మామూలుగా అయితే రవ్వ కేక్ చేస్తూ ఉంటాను, అది చాలా బాగా వస్తుంది. తర్వాత నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నాను, సరిపోతుంది మనకి. ఫ్లేవరు చక్కగా వస్తుంది. ఇది కూడా వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వచ్చేసి బేకింగ్ సోడా వేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే కొంచెం ఆయిల్ కూడా 1/4 కప్ ఆయిల్ వేస్తున్నాను. ఒకవేళ మన దగ్గర గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి మొత్తం అంతా ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. కానీ ఈ టెక్స్చర్ రావాలండి మనకి. పైనుంచి ఇలా అంటే ఒక దారలాగా పడుతూ ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్ టెక్స్చర్ ఫామ్ అయినట్టు బాగా వస్తుంది. లేకపోతే ఇంకొంచెం బ్లెండ్ చేసుకుంటే చక్కగా వస్తుంది. తర్వాత నేను ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసేసుకున్నాను. నేను ప్రీ హీట్ చేసుకొని కేక్ మౌల్డ్లో బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ ప్రాపర్గా కట్ చేసుకొని కేక్ మౌల్డ్లో అయితే నేను ఏదైతే చేసి పెట్టానో అదంతా కూడా దాంట్లో వేసేసుకొని ఓవెన్ని 180 డిగ్రీస్లో పెడుతున్నాను. ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలండి, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే గట్టిగా వచ్చేస్తుంది కేకు. నేనైతే ఒక 30 నిమిషాలు పెట్టాను 180 డిగ్రీస్లో. బాగా వచ్చింది. చూసారా ఎంత చక్కగా ఉబ్బిందో కేక్ అయితే. దాంట్లో నుంచి చూపిస్తున్నాను నేను మీకు. తర్వాత కేక్ని మనం పూర్తిగా చల్లారాక అయితే మనము తీసుకోవాలండి. వేడివేడిగా తీస్తే రాదు కేకు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి ఎంత ప్లఫీగా వస్తుందో. స్వీట్ ఇక్కడ నొక్కి చూపిస్తుంది కేక్ని. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. కొంచెం చల్లారాక బ్యాక్ సైడ్ తిప్పి బటర్ పేపర్ని తీసేసుకోవచ్చు. పిల్లలకి ఇంట్లోనే చక్కగా మనం ఇలా చేసి పెట్టచ్చు. బేకరీలో వాటిలో కొనేదానికన్నా చాలా హెల్దీ అండి. ఈ ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. నా వీడియో నాకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.